శోభయాత్రలో ప్రధాన జంక్షన్ మొజంజాహి మార్కెట్ ప్రధాన రహదారి కావడంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మరో మార్గం గుండా మళ్లిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మొజంజాహి మార్కెట్ లో ఆలూరి రమేష్ ఉన్నాడు, అలాగే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర రవి ఉన్నారు. ముందుగా మనము ఆలూరి రమేష్ అడుగుదాం. రమేష్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? కోలాహలం ఎలా ఉంది? ప్రస్తుతం నేను మొయింజాహి మార్కెట్ దగ్గర ఉన్నాను. ప్రధాన ర్యాలీ ఇక్కడ నుండే వెళ్ళబోతా ఉంది. ప్రస్తుతం ఇప్పటికి భారీగా గన్నాదులు ఏమి ఇక్కడికి చేరుకోలేదు. ఇప్పుడిప్పుడే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి గణేష్ ఐడల్స్ వస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈ యొక్క వాహనాల సంఖ్య, ఐడల్స్ సంఖ్య పెరిగే అవకాశం మనకి కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం ఈ ప్రాంతానికి భారీగా గన్నాదుల వాహన ర్యాలీ, ప్రధాన ర్యాలీ ఏదైతే ఉందో మధ్యాహ్నం తర్వాత ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది, స్వాగత ఏర్పాట్లు కూడా చేసింది. ఇక్కడ మధ్యాహ్నం ఎవరు రానున్నారు? 1980లో ఏదైతే సామూహిక గణేష్ నిమజ్జనం ప్రారంభమైందో దాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు 1980 నుంచి ఇప్పటి వరకు మరి ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేరు మీద ఇది జరుగుతూ వస్తున్నది. ఈరోజు ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ముఖ్య అతిథులుగా మరి కేంద్ర హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు, మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్య నాయుడు గారు విచ్చేస్తున్నారు. మరి అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ఈరోజు ఏదైతే దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారో మరి వారి కోసము వైద్య శిబిరాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కార్యక్రమం ఏంటి? ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏముంది? దత్తాత్రేయ వాళ్ళంతా ఇక్కడ 2 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రులు మరి రాజ్నాథ్ సింగ్ గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, మరియు అట్లాగే ఇంకా 3 అవంతి వైద్యనాథ్ గారు, ఇంకా 2 స్వామీజీలు కూడా విచ్చేయచ్చు. వాళ్ళందరికీ స్వాగత ఏర్పాట్లు చేశారు మీరు ఇక్కడ ఘనంగా స్వాగతం ఏర్పాటు చేసినాం. ఇది స్వాతి ఇక్కడ పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇక్కడ ప్రధాన ర్యాలీ కానీ దానికి సంబంధించినటువంటి హడావుడి మనకి కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసులు ఇప్పటివరకు సాధారణ ట్రాఫిక్ ఏదైతే ఉందో రెగ్యులర్ ట్రాఫిక్ దాన్ని అలౌ చేస్తూ ఉన్నారు. అన్ని రోడ్లు కూడా సాధారణ ట్రాఫిక్ మూవ్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ రోడ్ ఏదైతే నాంపల్లి వెళ్లే రోడ్డు ఉందో మొయింజాయి మార్కెట్ నుండి దాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఈ అబిట్స్ రోడ్ మీదుగా బాలాపూర్ ప్రధాన ర్యాలీగా ఏదైతే చెప్తున్నారో అది ఓల్డ్ సిటీ నుంచి మొయింజాయి మార్కెట్ మీదుగా ఆబిట్స్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకున్నది. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఎక్కడికెక్కడికి పర్యవేక్షిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గణేష్ ఐడల్స్ అన్ని ఇప్పుడే వాహనాల పైకి చేరుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఇక్కడ పూర్తి స్థాయి మనకి సందడి కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ట్రాఫిక్ మరొక 2 గంటల పాటు ఇక్కడ అలౌ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రధాన వాహనాలు ఏవి ఇక్కడికి రాని కారణంగా ఎటువంటి ఇబ్బంది ఉండదని పోలీసులు చెప్తున్నాడు. అప్పటి వరకు కూడా రెగ్యులర్ ట్రాఫిక్ నే ఇక్కడ అలౌ చేసే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి ప్రధాన ర్యాలీ ఏదైతే ఉందో దానికి స్వాగతం పలుకున్నారు. ఇక్కడ నుంచి మత పెద్దలు కానీ లేకపోతే గురువులు కానీ గణేష్ ఉత్సవ సమితికి చెందినటువంటి ప్రతినిధులు కానీ స్వాగత ఏర్పాట్లో స్వాగత శిబిరంలో పాల్గొని గణేష్ ప్రధాన యాత్రకు వాళ్ళ స్వాగతం పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం నార్మల్ ట్రాఫిక్ అంతా పోతా ఉంది. మరి కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పూర్తి స్థాయి సందడి వాతావరణం కనిపించబోతోంది. ఇది మొయింజాయి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఇక ట్యాంక్ బండ్పై వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, బొజ్జ గణపయ్యల కోలాహలం ఎలా ఉంది? ఎంతవరకు వచ్చింది? జై గణపతి బొప్ప మోరియా అన్న నినాదాలతో హైదరాబాద్ జంట నగరాలు మారుమోగిపోతున్నాయి. 10 రోజుల పాటు విశేషమైన పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు గంగమ్మ చెంతకు తరలి వచ్చి నిమజ్జనం అవుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎన్టీఆర్ మార్గులో ఒక కోలాహలమైన సందడి నెలకొంది. నిన్న రాత్రి నుంచే కూడా గణనాథులు నిమజ్జనానికి చాలా వేలాది గణనాథులు ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే నిన్న రాత్రి ఎవరైతే వీటిని నిమజ్జనాని కోసం గణనాథులను తరలిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఊరేగింపుగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. ఇక్కడే వీటన్నిటిని కూడా నిమజ్జనం జరగబోతుంది. అయితే నిన్న రాత్రి వాళ్ళందరూ కూడా చేరుకొని మెల్లిగా ట్యాంక్ బండ్ వచ్చేసరికి కూడా ఈ సమయం అయిపోయిందని చెప్పి మరోవైపు ఈ రోజు కూడా గణనాథులన్నీ కూడా నిమజ్జనానికి వివిధ ప్రాంతాలు తరలి వస్తుండడంతో కూడా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ కానీ ట్యాంక్ బండ్ కి ఏవైతే చేరుకున్నాయో వాటన్నిటిని కూడా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి మూవ్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఎక్కడా నిలిపివేయకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లాంటివి కాకుండా
వెంటనే ఏవైతే దగ్గరలో ఉన్నాయో వాటన్నిటి ట్రైన్ల ద్వారా కూడా వీటన్నిటిని నిమజ్జనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికి అంటే ఎన్టీఆర్ మార్గంలో మనం ప్రధాన ప్రవేశంగా చెప్తుంది. సిటీలో ఉన్నటువంటి గణనాథులన్నింటిలో కూడా నిమజ్జనమయ్యే అవకాశం. దీన్ని బట్టి మొత్తంగా వినాయకులు చాలా వేలాది గణనాథులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో వాటి నుంచి ఏవైతే మిగిలిపోయాయో వాటన్నింటినీ కూడా ఫాస్ట్ గా తరలిస్తూ ఎన్టీఆర్ మార్గం వచ్చి లేదా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వీటన్నింటినీ కూడా క్లియర్ చేశారు. మరోవైపు రాత్రి నుంచి నిమజ్జనం చేసినటువంటి గణనాథుల విగ్రహాలన్నీ కూడా ట్రైన్ల సమీపంలోనే అక్కడే ఫామ్ అయి ఉండడంతో కూడా అధికారులు ప్రత్యేకమైన ట్రైన్లను ఏర్పాటు చేసి సెట్లైన్లను ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా తరలించేందుకు కాకుండా ప్రత్యేకంగా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడి పదార్థాలు వాటన్ని కూడా కొనుగోలు ఏర్పాటు చేశారు. భారీగా ఇక్కడికి ఉదయాన్నే అయ్యేసరికి గణనాథులు ఎక్కువగా తరలి రావడంతో కూడా పర్యాటకులు కూడా ఎక్కువగానే వచ్చారు. అయితే ఇవాళ ఎండ తీవ్రత కొంటున్నారు. అంటే గడిచిన రోజు పడ్డారు. మరోవైపు సాయంత్రం వేళకు ఎన్టీఆర్ మార్గం ట్యాంక్ బండ్ సమీపానికి ఎక్కువ స్థాయిలో గణనాథులు వినాయక విగ్రహాలు చేరుకునే అవకాశం ఉండడంతో కూడా పర్యాటకులు ఆ టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు వీటన్నిటిని కూడా ఎక్కడ జామ్ అవ్వకుండా కూడా అధికారులు వెంటనే వీటన్నిటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వీటన్నిటిని నిమజ్జనాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు భక్తుల కోసం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గట్టి ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు మొబైల్ టాయిలెట్లు అవ్వచ్చు, లేదంటే వారందరికీ కూడా కావాల్సినంత కూర్చోవడానికి నిల్చోవడానికి వీటన్నిటిని కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఏవైతే అధికారులు వీటన్నిటి కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా పరిశీలించారు. రాత్రి నుంచి కూడా ఏవైతే చెత్త ఇక్కడ ఫామ్ అయిపోయిందో లేదంటే వినాయక విగ్రహాలు ఏవైతే నిమజ్జనం అయ్యాయో వాటన్నింటినీ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కూడా కొన్ని క్రెయిన్స్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులకు కింది స్థాయి అధికారులకు కూడా సూచించారు. మరోవైపు కొన్ని క్రెయిన్లు అక్కడక్కడ మొరాయించిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. వీటి ద్వారా కొంతమేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. లేదంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా చాలా ఫాస్ట్గానే నిమజ్జనం అవుతూ వచ్చాయి. అయితే వీటన్నిటిని కూడా కొంతమేర తరలించిన తర్వాత కూడా ఇటువటు అంటే చార్మినార్ నుంచి అవ్వచ్చు, లేదా మెహదీపట్నం మాసబ్ ట్యాంక్ ఈ రూట్లో అవ్వచ్చు, లేదా సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి అవ్వచ్చు, లేదా ఉప్పల్ ప్రాంతం నుంచి వీటన్నిటిని వివిధ ప్రాంతాల నుంచి అన్నింటినీ కూడా ఒకే స్థాయికి వచ్చి ఇవన్నీ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణనాథులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా ఈ ట్రాఫిక్ను ఈ ఏరియాలో ఉన్నటువంటి వీటన్నిటిని క్లియర్ చేస్తే ముందుగా ఇక్కడ మిగతా వచ్చే వినాయకులన్నిటి కూడా పరిస్థితి క్లియర్ అయ్యే అవకాశం ఉండడంతో కూడా వీటిని వెనువెంటనే తరలించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపు ఐమాక్స్ దాటి అంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు కూడా వీటన్నిటిని వినాయకుల విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంటే క్రేన్ నెంబర్ 4 అని చెప్పి వీళ్ళకి కేటాయించారు. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే క్రేన్ మొరాయించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. క్రేన్ మొరాయించడం ద్వారా ఇక్కడ భారీ స్థాయిలో గణనాథులందరూ కూడా నిమజ్జనానికి వీలు లేకుండా పోవడంతో ఇక్కడే జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు 2 మార్గాలు ఉండడంతో ఒక మార్గంలో పూర్తిగా దాన్ని క్లియర్ చేసి వస్తున్న విగ్రహాలన్నిటి కూడా రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి మొత్తం క్లియర్ చేస్తే ఇటువైపు వచ్చే వినాయకులన్నిటి కూడా రూట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.